ఉగాది మరియు రంజాన్ పర్వదినాల సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, VRO అండ్ JLDL ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. 2 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు సాధించిన ఒక ఘనత గురించి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడిపైన శాశ్వత నిర్మాణాల కోసము ఒక రకమైన ఇటుకలను తయారు చేశారు, బ్రిక్స్ని తయారు చేశారు. జనరల్గా చంద్రుడిపైన టెంపరేచర్ కావచ్చు, వెదర్ కావచ్చు, చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అత్యంత వేడి ఉంటుంది, అలానే అత్యంత చల్లదనం కూడా ఉంటుంది రాత్రిపూట్ల. అక్కడ సాధారణ ఇటుకలు వాడినట్టయితే ఏవైనా నిర్మాణాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు అక్కడ కట్టడాలు కట్టాలి అనుకుంటే చంద్రుడిపైన ఆ సాధారణ ఇటుకలు వాడినట్టయితే అవి పగుళ్ళు వస్తాయి, క్రాక్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి కనుక. సో దానిని వీళ్ళు నివారించడానికి, ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోవడానికి, చంద్రుడిపైన ఉన్న ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోవడానికి ఒక రకమైన బ్యాక్టీరియాని ఉపయోగించి ఇటుకల్ని తయారు చేశారు, బ్రిక్స్ని తయారు చేశారు. ఇక్కడ ఆ బ్యాక్టీరియా పేరు తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్పోరోసార్సినా ప్యాస్చరీ, స్పోరోసార్సినా ప్యాస్చరీ అనే బ్యాక్టీరియాని ఉపయోగించి, అలానే చంద్రుడిపైన లభించే ఒక రకమైన మట్టి లాంటి పదార్థాన్ని ఉపయోగించుకొని ఈ ఇటుకల్ని తయారు చేశారన్నమాట. ఆ ఇటుకలు వాడినట్టయితే ఎటువంటి పగుళ్ళు రావన్నమాట. ఈ ఇటుకల్ని జనరల్గా ఎందుకు ఉపయోగించబోతా ఉన్నారంటే, మనం చెప్పినట్టుగానే మానవ ఆవాసాల ఏర్పాటు కోసం. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ భారతదేశము 2040 కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్రను చేపట్టాలని భావిస్తూ ఉంది. అలానే అగ్రదేశాలైన అమెరికా లాంటి దేశాలు, ముఖ్యంగా అమెరికాకు చెందిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్, అమెరికాకు చెందిన ఆర్టెమిస్ అనే ప్రోగ్రాం ద్వారా ఆల్రెడీ చంద్రుడిపైన శాశ్వతంగా సెటిల్మెంట్స్ను, శాశ్వతంగా ఆవాసాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మనం కూడా భవిష్యత్తులో చంద్రుడిపైన ఏమైనా నిర్మాణాలు చేయడానికి కోసము ఈ టెక్నిక్ను వీళ్ళు ఇప్పుడు తయారు చేశారు. ఇప్పుడు ఆ గగన్యాన్ మిషన్లో భాగంగా ఈ టెక్నిక్ను, ఈ స్పోరోసార్సినా ప్యాస్చరీ బ్యాక్టీరియా టెక్నిక్ని చంద్రుడిపైకి తీసుకువెళ్ళి ఈ ఇటుకల్ని నిర్మించబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది, IISc బెంగళూరు సాధించిన ఘనత, ఆ బ్యాక్టీరియా పేరు. నెక్స్ట్ వన్, సమ్మిట్స్కి సంబంధించి న్యూఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ అనే సమ్మిట్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3న ఇవాళ మొదలైంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగబోతా ఉంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ స్టార్టప్ మహాకుంభ్ జరగబోతా ఉంది. పేరులోనే ఉంది స్టార్టప్ మహాకుంభ్. అంటే మహాకుంభ్ అంటే ఇది భారీ ఈవెంట్ అని చెప్పవచ్చు. భారతదేశంలో స్టార్టప్లను పెంపొందించడానికి, స్టార్టప్స్ కంపెనీలు, IT కంపెనీల ప్రగతి కోసము ఈ మహాకుంభ్, స్టార్టప్ మహాకుంభ్ను స్టార్ట్ చేశారు. ఇది 2వ ఎడిషన్. ఇది 2వ ఎడిషన్ అన్నమాట. అంటే 2వ సమ్మిట్ అని చెప్పవచ్చు. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా సుమారుగా 50 దేశాలకు పైగా కంట్రీలు ఇందులో పాల్గొంటా ఉన్నాయి. సుమారుగా 3000 స్టార్టప్లు ఇందులో పాల్గొంటా ఉన్నాయి. దీనిని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ఫిక్కీ సంస్థ, ఫిక్కీ, అలానే అసోచామ్, అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో ఫిక్కీ మరియు అసోచామ్ మరియు నాస్కామ్ లాంటి సంస్థలు ఈ స్టార్టప్ మహాకుంభ్ని న్యూఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నాయి.
థీమ్ వచ్చేసి ఇక్కడ థీమ్ కూడా తెలుసుకోవాలి. ఈ థీమ్ వచ్చేసి స్టార్టప్ ఇండియా @ 2047 అన్ఫోల్డింగ్ ద భారత్ స్టోరీ. థీమ్ వచ్చేసి ఇంకొకసారి చెప్తాను, స్టార్టప్ ఇండియా @ 2047 అన్ఫోల్డింగ్ ద భారత్ స్టోరీ. మనకు స్టార్టప్ల విషయంకి వచ్చేసరికి డెఫినెట్లీ కొద్దిగా డీటెయిల్గా కూడా తెలుసుకోవాలి. భారతదేశంలో స్టార్టప్లను పెంపొందించడానికి 2016లో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు. మరి స్టార్టప్ల విషయానికి వస్తే మనం గతంలో కూడా తెలుసుకున్నాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండే డిపార్ట్మెంటు. దీని రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో 2024 డిసెంబర్ నాటికి సుమారుగా 1.5 లక్షల స్టార్టప్లు భారతదేశంలో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి స్టార్టప్స్. ఇక స్టార్టప్ల విషయానికి వస్తే మనము యూనికార్న్ అలాంటివి కూడా డిస్కస్ చేసుకున్నాం. యూనికార్న్ అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటే ఆ కంపెనీని యూనికార్న్ కంపెనీ అని పిలుస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ స్టార్టప్ ఇండియా స్టార్టప్ మహాకుంభ్ సమ్మిట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితా. మనం ఇటీవల హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2025. ఈ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా 2025లో ఎవరు టాప్లో ఉన్నారో మనం తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ టాప్ ప్లేస్లో నిలిచాడు. సెకండ్, మెటా సంస్థ ఫౌండర్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మనకి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ మనకు ఈ ముగ్గురు ప్లేయర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో లారీ ఎలిసన్, ఫిఫ్త్ ప్లేస్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఇక్కడ ఈ టాప్ 10 లిస్ట్లో భారతదేశం నుంచి ఒక్కరు కూడా లేరు. ముఖేష్ అంబానీ కూడా టాప్ 10లో లేడు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక భారత్లో తొలి 10 మంది సంపన్నులు తీసుకుంటే టాప్లో ముఖేష్ అంబానీ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ, థర్డ్ ప్లేస్లో సావిత్రి జిందాల్. మనం గతంలో హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 గురించి తెలుసుకున్నప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో 3వ ప్లేస్లో HCL ఫౌండర్ కుమార్తె రోష్ని నాడర్ నిలిచిందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారము ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన మహిళల్లో టాప్ 10 మహిళా సంపన్నురాలలో రోష్ని నాడర్కి 5వ ప్లేస్ దక్కింది. భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న ఏకైక మహిళ. అయితే ఇక్కడ ఈమె థర్డ్ ప్లేస్లో లేదు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారము థర్డ్ ప్లేస్లో సావిత్రి జిందాల్ అనే మహిళ ఉంది. నెక్స్ట్ వన్, భౌగోళిక గుర్తింపులు, జిఐ ట్యాగ్స్ గురించి మనం నిన్ననే జిఐ ట్యాగ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. జిఐ ట్యాగ్ తమిళనాడులోని 2 ప్రోడక్ట్లకు వచ్చిందని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ జిఐ ప్రోడక్టు తెలంగాణలోని ఒక ప్రోడక్ట్కు లభించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన చపాటా చిల్లీ, చపాటా మిర్చి, చపాటా చిల్లీకి ఇది ఒక రకమైన మిరప పంట. ఈ మిరపకు జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు వచ్చింది. మరి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ఓవరాల్గా తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన 18వ ప్రోడక్టు. అయితే తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన తొలి హార్టికల్చరల్ ప్రోడక్ట్, తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన తొలి హార్టికల్చరల్ ప్రోడక్ట్ అనగా తొలి ఉద్యానవన పంట అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా తెలంగాణలో 18వ జిఐ ట్యాగ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక జిఐ ట్యాగ్స్ విషయానికి వస్తే మనము నిన్న చాలా చెప్పుకున్నాము. జిఐ ట్యాగ్స్ని ఇచ్చేది, జిఐ ట్యాగ్స్కి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది. జిఐ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999 ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారము చెన్నై హెడ్ క్వార్టర్స్గా ఉండే జిఐ రిజిస్ట్రీ, చెన్నై ప్రధాన కేంద్రంగా ఉండే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఈ భౌగోళిక గుర్తింపులను ఇవ్వడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ జిఐ ట్యాగ్ గురించి, ఇప్పుడు గుజరాత్లోని ఒక ప్రోడక్ట్కు జిఐ ట్యాగ్ లభించింది. 300 ఏళ్ల పురాతనమైన ఒక చేనేత కళకు సంబంధించి గుజరాత్లోని అహ్మదాబాద్లోని
సౌదాగరి బ్లాక్ ప్రింట్కు జిఐ ట్యాగ్ లభించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్ గుజరాత్ రాష్ట్రము అహ్మదాబాదు 300 ఏళ్ల నాటి పురాతనమైన చేనేత కళ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఇది ఒక వుడెన్ బ్లాక్ చెక్కతో తయారు చేసిన ఇలా ఉంటుంది. అచ్చులు ఉంటాయి వీటిపైన. ఈ అచ్చులను ఉపయోగించి డిజైన్స్ ఏవైనా కూడా కుర్తీలు అటు షాల్స్ వస్త్రాలపైన ఈ రకమైన డిజైన్లను చేతితో వేయడం జరుగుతుంది. ఇది బ్లాక్ ప్రింట్ అన్నమాట. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ అవార్డ్స్ స్కాచ్ అవార్డ్స్. స్కాచ్ అవార్డ్స్ న్యూఢిల్లీ వేదికగా ఇవ్వడం జరుగుతుంది. స్కాచ్ అవార్డ్స్ ఇవ్వడానికి ముఖ్య కారణము ఎవరైతే పరిపాలనలో అత్యుత్తమమైన సేవలు అందించారో ఎవరైతే సమాజ సేవ చేశారో అటువంటి వాళ్ళకి స్కాచ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీలో 100వ స్కాచ్ సదస్సు జరిగింది. ఆ 100వ స్కాచ్ సదస్సులో భాగంగా తెలంగాణకు చెందిన ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణకు చెందిన జైళ్ళ డిపార్ట్మెంట్కి స్కాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు దక్కడానికి ముఖ్య కారణము తెలంగాణలోని జైళ్లల్లో ఖైదీలలో సత్ప్రవర్తన తీసుకురావడానికి ఈ జైళ్ళ డిపార్ట్మెంట్ శాఖ చాలా తీవ్రంగా కృషి చేసింది. అలానే ఈ ఖైదీలను సమాజంలోకి మంచి మనుషులుగా తీసుకురావడానికి కృషి చేసినందుకు గాను స్కాచ్ అవార్డు తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి దక్కిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనం గతంలోనే తెలుసుకున్నాం. వరంగల్ జిల్లాలోని మామనూరు ఎయిర్పోర్ట్కు కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ప్రజలకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ సదుపాయాలు ఎయిర్పోర్ట్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకోగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇక ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారము సుమారుగా భారతదేశంలో ఇప్పటి వరకు 137 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 137 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ భారతదేశంలో ఉన్నాయి. ఇక అలానే ఇక ఎయిర్పోర్ట్స్కి సంబంధించి భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎయిర్ కనెక్టివిటీని అందించడానికి భారతదేశము ఉడాన్ అనే స్కీమ్ను కూడా గతంలో లాంచ్ చేసింది. ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకాన్ని లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకు ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అందించడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనము మొన్న ఇటీవల డిస్కస్ చేసుకున్నాం ఫిలిప్పైన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తూ ఉందని చెప్పేసి. సో ఆ ఫిలిప్పైన్స్ వార్తల్లో ఉంది కనుక గతంలో ఫిలిప్పైన్స్కి భారతదేశం ఏ మిసైల్ని అమ్మింది అనే దానిపైన 2024 సంవత్సరంలో భారతదేశము ఏ క్షిపణిని ఫిలిప్పైన్స్కు అందించింది? ఆప్షన్ ఏ ఆకాశ్ మిసైల్, బి పినాకా రాకెట్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్, నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్. మరి దీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి వస్తే నిన్న మనము రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరుల్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి భారతదేశం లాంచ్ చేసిన ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ గంగా. అలానే బ్రిక్స్కు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో అలానే బ్రిక్స్లో సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం జాయిన్ అయిందని చెప్పాము. దానికి ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. నెక్స్ట్ వన్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధారిత హాజరు వ్యవస్థ. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే డ్యూటీకి సరైన సమయంలో రావట్లేదో ఏ సిబ్బంది అయితే టైంకి రావట్లేదో అటువంటి వాళ్ళని హాజరు పెంపొందించాలి. వాళ్ళకు చెక్ పెట్టడం కోసము ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ని అమలు చేయబోతా ఉంది. ఇది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో అమలు చేశారు. అక్కడ సక్సెస్ అవ్వడం చేయడం చేత ఇప్పుడు రాష్ట్రమంతటా దీన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. నెక్స్ట్ వన్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐఐటి మద్రాసు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఒక 6 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించారు. ఇక ఇది తెలుసుకునే ముందు భారతదేశంలో సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. 2024 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారము 2024 సంవత్సరంలో భారతదేశంలో సైబర్ క్రైమ్స్కు సంబంధించిన కంప్లైంట్లు సుమారుగా 19.18 లక్షల కంప్లైంట్స్ నమోదయ్యాయి, ఫిర్యాదులు నమోదయ్యాయి.
వీటి వల్ల ఈ సైబర్ క్రైమ్స్ వల్ల 2024 సంవత్సరంలో సుమారుగా 22,811 కోట్ల ఆర్థిక నష్టము ఇండియాకి వాటిల్లిందనమాట. సో ఈ స్థాయిలో భారతదేశంలో సైబర్ క్రైమ్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని అరికట్టడానికి ఐఐటి మద్రాసు వాళ్ళు ఎవరైతే సైబర్ చట్టాలని అమలు చేస్తూ ఉంటారో అటువంటి అధికారులకు సైబర్ స్కిల్లింగ్ ప్రోగ్రాం నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం 6 నెలల పాటు కొనసాగింది. ఇందులో భాగంగా ఫస్ట్ బ్యాచ్కి సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఈ సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. కోఆర్డినేషన్ సెంటర్ IC4 అంటారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఈ సెంటర్ ఏం చేస్తుందంటే భారతదేశంలో సైబర్ క్రైమ్ని నివారిస్తుంది అనమాట. ఆ సెంటర్ లాంచ్ చేసిన ప్రోగ్రామే ఈ సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇటీవల ఐఐటి లాంచ్ చేసిందంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ అనే కంపెనీ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, సముద్ర యాత్రకు సంబంధించి నావికా సాగర్ పరిక్రమ 2 యాత్ర. నావికా సాగర్ పరిక్రమ 2 యాత్ర వార్తల్లో ఉంది. ఈ నావికా సాగర్ పరిక్రమ 2 యాత్ర ఏంటి అంటే దీని ముఖ్య ఉద్దేశము హిందూ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టేసే ఒక యాత్ర అన్నమాట, సముద్ర యాత్ర. ఈ సముద్ర యాత్రకి నేతృత్వం వహిస్తున్న వాళ్ళు 2 భారతీయ మహిళా నావికా ఆఫీసర్సు. 2 భారతీయ మహిళా నేవీ ఆఫీసర్సు. వాళ్ళు ఒకరు లెఫ్టినెంట్ కమాండరు దిల్నా, మరొక లెఫ్టినెంట్ కమాండరు రూపా. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, మరో లెఫ్టినెంట్ కమాండర్ రూపా అనే ఆమె ఈ నావికా సాగర్ పరిక్రమ 2 యాత్రకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నావికా సాగర్ పరిక్రమ 2 యాత్ర వచ్చేసి 2024 అక్టోబర్ 2న లాంచ్ చేశారు. 2024 అక్టోబర్ 2న గోవాలో దీన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యాత్ర ద్వారా సుమారుగా 43,000 కిలోమీటర్లను 8 నెలల్లో కంప్లీట్ చేస్తారు. తిరిగి మళ్ళీ మే 2025 కల్లా గోవాకు చేరుకుంటారు ఈ నావికా సాగర్ పరిక్రమ 2 యాత్ర. ఈ యాత్రలో భాగంగా వీళ్ళు ప్రయాణిస్తున్న షిప్ పేరు వచ్చేసి INSV తారిణి, ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ తారిణి. గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాత్ర ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్న భారతీయ మహిళా నేవీ ఆఫీసర్స్ పేర్లు, దీంట్లో భాగంగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్న షిప్ పేరు INSV తారిణి. ఇది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ పోర్టుకి చేరుకునింది. సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ పోర్టుకి చేరుకునింది, అందుకు ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్, మరొక INS షిప్ వార్తల్లో ఉంది. ఇండియన్ నేవల్ షిప్ తర్కష్ వార్తల్లో ఉంది. ఇది వార్తల్లో ఉండడానికి ముఖ్య కారణము వెస్ట్రన్ ఇండియన్ ఓషన్లో, పశ్చిమ హిందూ మహాసముద్రంలో సుమారుగా 2,500 కేజీల విలువైన డ్రగ్స్ని పట్టుకునిందనమాట. ఆఫ్రికా తీరంలో ఒక షిప్ 2,500 కేజీల విలువైన డ్రగ్స్ను మోసుకొని వెళ్తూ ఉంటే దాన్ని క్యాప్చర్ చేసి సీజ్ చేసింది డ్రగ్స్ని. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాము, తీర ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కువ అవుతా ఉందని చెప్పేసి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది INS తర్కష్ వెజల్. డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల ఈ డ్రగ్స్ని పశ్చిమ హిందూ మహాసముద్రంలో క్యాప్చర్ చేసి పట్టుకున్న షిప్ ఏం పేరు అంటే షిప్ పేరు INS తర్కష్. ఇక ఈ కోస్టల్ సెక్యూరిటీకి విషయానికి వస్తే, తీర ప్రాంత భద్రతకు సంబంధించి విషయానికి వస్తే గతంలో మనము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లాంచ్ చేసిన ఒక ఆపరేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటయ్యి 56 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో తొలిసారిగా ఒక గ్రేట్ ఇండియన్ సైక్లథాన్ని, ఒక భారీ సైకిల్ యాత్రని చేపట్టింది. భారీ సైకిల్ యాత్రని. ఈ భారీ సైకిల్ యాత్ర ద్వారా సుమారుగా సైక్లిస్టులు అందరూ దీంట్లో పాల్గొని తీర ప్రాంత భద్రత కోసము అవగాహన కల్పిస్తారు. తీర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న డ్రగ్స్ సరఫరా సైక్లింగ్ ద్వారా అవగాహన కల్పిస్తారన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ గ్రేట్ ఇండియన్ సైక్లథాన్ ఎక్సర్సైజ్ని లాంచ్ చేసిన ఆర్గనైజేషన్
నెక్స్ట్ వన్, ఇండియన్ రైల్వేస్ ఒక రికార్డు సృష్టించింది. 2024-25 సంవత్సరంలో అమెరికాని యూరప్ని దాటి అత్యధికంగా లోకోమోటివ్ ఇంజన్లని తయారు చేసిందనమాట. ఆ లోకోమోటివ్ ఇంజన్ల ఉత్పత్తిలో అమెరికాని యూరప్ని దాటింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2024-25 సంవత్సరానికి సంబంధించి. 2023-24 సంవత్సరంలో 1472 లోకోమోటివ్ ఇంజన్లని అభివృద్ధి చేస్తే 24-25 సంవత్సరానికి వచ్చేసి 1681 లోకోమోటివ్ ఇంజన్లని అభివృద్ధి చేసింది. ఇది సుమారుగా 19% పెరిగింది ఆ ఇంజన్ల ఉత్పత్తి. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి డిజిటల్ లావాదేవీలు. మార్చి 2025లో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ లావాదేవీలు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు. యూపీఐ లావాదేవీలు 2025 మార్చిలో 24.77 ట్రిలియన్లు నమోదయ్యాయి. అనగా భారత కరెన్సీలో చెప్పాలి అంటే 24.77 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఫిబ్రవరి 2025లో 21.96 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగితే మార్చి 2025లో 24.77 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేయాలి. భారతదేశంలో డిజిటల్ పేమెంట్లు పెరుగుతూ ఉన్నాయనేసి. ఇక యూపీఐ గురించి తెలుసుకోవాలి. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించాలి. మరి అలానే భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించడానికి మనము ఇండియా ప్రభుత్వము 2016లో డిమానిటైజేషన్, నగదు రద్దు, నోట్ల రద్దు పథకాన్ని తీసుకొని వచ్చింది. నవంబర్ 8, 2016న డిమానిటైజేషన్ తీసుకొని వచ్చింది. ఆ డిమానిటైజేషన్ ఎక్సర్సైజ్లో భాగంగా భారత ప్రభుత్వం అప్పుడు ఉన్న 500 నోట్లు 1000 నోట్లను చెల్లి చేసి 500 నోట్లు 1000 నోట్లను రద్దు చేసి కొత్తగా 500 నోట్లను 2000 నోట్లను జారీ చేసిందనమాట. అయితే ఇంకొకటి మనము తెలుసుకోవాల్సింది, 2023 మే 19లో భారత ప్రభుత్వం ముఖ్యంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను ఉపసంహరించుకునింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2000 నోట్లను ఉపసంహరించుకునింది, రద్దు చేయలేదు. రీసెంట్గా ఆర్బీఐ డేటా ప్రకారము సుమారుగా 98%, 98.21% 2000 రూపాయల నోట్లు ఆల్రెడీ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయినాయంట. అంటే తిరిగి బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చేసినాయి. 98.21% నోట్లు బ్యాంకుల దగ్గరికి తిరిగి వచ్చేసినాయి. సో ఇలా మనము ట్రెండ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఈ ట్రెండ్స్ ఒక ఐడియా ఉండాలి, ఏ స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయనేసి. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి సరస్వతి సమ్మాన్ పురస్కారం వార్తల్లో ఉంది. ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారం అనేది దేశంలో 2వ అత్యున్నత సాహిత్య పురస్కారంగా పరిగణిస్తారు. దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. 22 భారతీయ భాషల్లో రచనలు చేసిన సాహితీవేత్తలకు ఈ పురస్కారం అందిస్తారు. 2024 సంవత్సరానికి సంబంధించి సరస్వతి సమ్మాన్ అవార్డు సాంస్క్రిట్ స్కాలర్ అయిన, సాంస్క్రిట్ రచయిత అయిన డాక్టర్ భద్రేష్ దాస్ స్వామి గారికి లభించింది. డాక్టర్ భద్రేష్ దాస్ స్వామి గారికి లభించింది. ఈయన రచించిన పుస్తకము స్వామినారాయణ సిద్ధాంత సుధ అనే పుస్తకాన్ని రచించాడు. స్వామినారాయణ సిద్ధాంత సుధ అనే సంస్కృతం పుస్తకాన్ని ఈయన రచించినందుకు గాను ఈ అవార్డు ఈయనకు దక్కింది. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. గ్లోబల్ ఐటీ కంపెనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ ఒక తెలుగు మహిళని తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి హెడ్గా నియమించింది. తెలంగాణకు చెందిన శైలజ జోస్యుల అనే మహిళను కాగ్నిజెంట్ కంపెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి హెడ్గా, అధిపతిగా నియమించింది. మనం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ గురించి గతంలో డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్లో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వ్యాన్గార్డ్ తన తొలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉందనేసి. సో ఆ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి మనకి చాలా కీలకం. ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా ఉన్నాయి, డైరెక్ట్గా అడగవచ్చు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ గురించి. సో ఈమె ఏం చేయబోతా ఉంది అంటే, ఇండియాలో ఉన్న కాగ్నిజెంట్కు చెందిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది.
వాటి పనితీరు కావచ్చు, వాటికి సంబంధించిన బాధ్యతలన్నింటి కూడా ఈమె చూసుకోబోతా ఉంది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఈ ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జోర్డాన్ దేశంలోని అమ్మాన్లో జరిగింది. ఈ టోర్నీ సక్సెస్ఫుల్గా ముగిసింది. ఇందులో భారతదేశము 10 మెడల్స్ సాధించింది. 10 మెడల్స్. ఈ 10 మెడల్స్లో 1 బంగారు పతకము, 3 సిల్వర్ పతకాలు, 6 బ్రాంజ్ పతకాలు సాధించింది. ఇక్కడ మనం డైరెక్ట్గా భారత్ ఎన్ని పతకాలు సాధించింది అంటే 10 పతకాలని సాధించింది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే గోల్డ్ మెడల్ వచ్చేసి హర్యానాకు చెందిన మనీషా బన్వాలా అనే మహిళల 62 కేజీల విభాగంలో ఈ రెజ్లింగ్లో బంగారు పతకాన్ని సాధించింది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. చంద్రునిపై శాశ్వత నిర్మాణాల కోసం బ్యాక్టీరియా ఆధారిత ఇటుకల సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐఐఎస్సి బెంగళూరు శాస్త్రవేత్తలు. స్టార్టప్ మహాకుంభ్ 2025 న్యూఢిల్లీ. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా 2025. వరంగల్ చపాటా చిల్లికి దక్కిన జిఐ ట్యాగ్. అహ్మదాబాద్లోని ప్రసిద్ధ సౌదాగర్ బ్లాక్ ప్రింట్కు దక్కిన జిఐ ట్యాగ్. తెలంగాణ జైళ్ల శాఖకు దక్కిన స్కాచ్ అవార్డ్. ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థ. సైబర్ కమాండో ట్రైనింగ్ ప్రోగ్రాంను లాంచ్ చేసిన ఐఐటి మద్రాస్. ఐఎన్ఎస్వి తారిణి, ఐఎన్ఎస్ తర్కష్. అమెరికా యూరప్ను దాటి అత్యధికంగా లోకోమోటివ్ ఇంజన్లను అభివృద్ధి చేసిన ఇండియన్ రైల్వేస్. మార్చి 2025లో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ లావాదేవీలు. సరస్వతి సమ్మాన్ పురస్కారం డాక్టర్ భద్రేష్ దాస్ స్వామి. కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్గా శైలజా జోష్యుల. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025. That's it. These are today's current affairs and we will meet you again tomorrow and thank you everyone.